హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆద్య మీడియా. నేను మీ ప్రియా. ఈరోజు మనతో ట్రెండింగ్ న్యూస్ డిస్కస్ చేయడానికి సీనియర్ జర్నలిస్ట్ అండ్ సినీ క్రిటిక్ ఇమ్మంది రామారావు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సో ఏంటంటే అక్కినేని హీరోలకి సినిమాలు లేవు అనే వార్తలు బాగా వినిపిస్తున్నాయి. అసలు నాగార్జున గారు ఎక్కడ కనిపించట్లేదు. ఎక్కడ నిన్న చిరంజీవి గారు పాప పుట్టింది, అక్కడ కూడా కనిపించలేదు. ఇంకా నాగ చైతన్య సినిమాలు కూడా ఇటువైపు ఏమీ కనిపించట్లేదు. లాస్ట్ ఇయర్ అయితే సంక్రాంతి బరిలో నాగ చైతన్య గారు కూడా ఉన్నారు. ఇప్పుడైతే ఆయన మాటలు కూడా వినిపించట్లేదు. నాగ చైతన్య గారు అండ్ సమంత గారు విడాకులు తీసుకోవడం వన్ ఆఫ్ ద మెయిన్ రీజనా లేకపోతే ఏంటి అనేది తెలియాల్సింది. నాగ చైతన్య గారు సమంత విడాకులు తీసుకోవడం వల్ల ఈసారి సంక్రాంతి బరిలో వీళ్ళ మూవీస్ లేవా, అసలు నాగార్జున గారు ఎక్కడున్నారు, సినిమాల పేరు ఎత్తట్లేదు ఏంటి? ఆ టైంను మనం నమ్మం కానీ ఒక్కోసారి నిజమేమో అనిపిస్తుంది అన్నమాట. ఒకప్పుడు నాగార్జున ఎంత మన్మధుడు, కింగు, సర్వంగ సుందరంగా ఉండేది. అటువంటిది నాగార్జున గారు మాట్లాడటం లేదు. మొన్న కూడా దెబ్బ తినేయడం, ఆ కస్టడీ సినిమా ఒకటి. ఇప్పుడు ఏజెంట్ ఒక పక్క దెబ్బ తినేసింది, ఇక్కడ కస్టడీ ఒక పక్క దెబ్బ తినేసింది. ఒక పక్క చూస్తే చైతన్య సమంతలు వాళ్ళు బాగులేరు. ఒక పక్క చూస్తే నాగార్జునకి కొన్ని కారణాల చేతేమో ఇక్కడ సినిమాల మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నాడు. సినిమాల మీదే కాకుండా పిల్లల మీద కూడా ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయలేదు. దాని తర్వాత ఏంటంటే నాగార్జున తాలూకు ఆ ఫేసులో ఇంత ముందు ఉన్నటువంటి కరిష్మా లేదు. ఎంత ప్లెజెంట్గా నవ్వితే వెన్నెల్లాగా ఉండేది. అటువంటి వ్యక్తి కొంచెం మామూలుగా అంటే ఎంతవరకు ఈ విషయం మాట్లాడాలో అంతవరకే మాట్లాడుతున్నాడు. ఎక్స్ట్రాగా ఒక మాట కూడా మాట్లాడటం లేదు. అందువల్ల ఇది కొంచెం అది ఆలోచించవలసిన విషయం. లేకపోతే సినిమాలు బయటి వాళ్ళు తీస్తారని మనం ఎందుకు అనుకోవాలి? అఖిలేని వాళ్ళు అన్నపూర్ణ స్టూడియోస్ వాళ్ళు సినిమాలు తీయొచ్చు. ఇప్పుడు ఇద్దరు కొడుకుల మీద కూడా సినిమాలు తీయొచ్చు. ఇక్కడ ఏమవుతుందంటే అక్కడ నాగార్జున పెట్టిన డైరెక్టర్ చిన్న చిత్తగా డైరెక్టర్లు కాదు. ఆ వివిఎన్ వినాయకు దెబ్బతినేశాడు, సురేందర్ రెడ్డి దెబ్బతినేశాడు. ఎవరిని పెట్టినప్పుడు కూడా డైరెక్టర్లు దెబ్బతినేస్తుంటే, పెద్ద పెద్ద డైరెక్టర్లు కూడా సినిమాలు దెబ్బతినేస్తుంటాడు. ఏం చేస్తాడు? పిల్లల్ని అలాగా సక్సెస్గా చూడ ఎంత మంచి సినిమా నీకు ఇచ్చాను. ఇప్పుడు నాగార్జునకి శివ అట్లాంటి సినిమాలు వచ్చినట్టు ఈయనకి ఏమైనా వచ్చాయా? అలాగే నాగార్జున రొమాంటిక్గా మన్మధుడు వచ్చినట్టుగా ఈయనకి ఏమైనా సినిమాలు వచ్చాయా? అదే నాగార్జునకి నిన్నే పెళ్ళాడుతా ఆ ఫ్యామిలీ లవ్ స్టోరీ వచ్చినట్టు అఖిల్కి ఏమన్నా వచ్చాయా? లేవు. అది కొంచెం బాధగా ఉందన్నమాట. మరి సినిమాలు మంచి కథల ఎంపిక ఉంటే మాత్రం ఒకటి మాత్రం చెప్పగలను, చైతన్య కంటే అఖిల్ బాగా చేస్తాడు. చైతన్య కంటే అఖిల్కి మంచి డెడికేషన్ ఉంది. ఎందుకంటే 150 అడుగులు ఎత్తు నుంచి దూకినప్పుడే ఆయనకి వర్క్ పట్ల ఎంత డెడికేషన్ ఉందో తెలిసిపోయింది. కనుక సరైనటువంటి డైరెక్టరు అంటే తనకు కూడా ప్యాషన్ ఉండి తనకు కూడా ఒక డెడికేషన్ ఉన్నటువంటి డైరెక్టర్ ఉంటే మాత్రం అఖిల్కి చాలా మంచి పేరు వస్తుంది. అది కానీ అఖిల్కి హిట్ అయిన సినిమాలు అన్నకంటే తక్కువ కదా. అన్నగా టాలెంట్, ఇన్సైడ్ టాలెంట్ చెప్తున్నాను. అఖిల్లో రగ్గడ్నెస్ ఉంది. అఖిల్ చాలా మ్యాన్లీగా ఉంటాడనమాట. సరైన సినిమా సరైన కథ ఎంపిక చేసినట్టయితే థియేటర్లో మారుమోగిపోతుంది అన్నమాట. ఇవన్నీ కథలు బాగాలేక పాడైపోయినాయి కానీ డైరెక్టర్స్ కూడా సరైన కాన్సన్ట్రేషన్ చేయలేక సినిమాలు పాడైపోయాయి. కానీ మంచి కథ మంచి డైరెక్షన్ ఉంటే ఎందుకు ఫెయిల్ అవుతాయమ్మా? ఫెయిల్ అవ్వవు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చైతన్య సాయి పల్లవి లవ్ స్టోరీ తీశారు. ఆ సినిమా హిట్ అయింది కదా. హిట్ అవ్వడం ఏంటి, ఆ సాయి పల్లవి చైతన్యకి లిప్ లాక్ కూడా ఇచ్చింది. అర్థమైందా? అంత క్రేజియెస్ట్ కాంబినేషన్ అన్నమాట. అలాగే అఖిల్ కూడా చాలా బాగుంటాడు, చాలా అందంగా ఉంటాడు, చాలా బాగుంటాడు. కనుక వాళ్ళిద్దరికీ త్వరలోనే మంచి రోజులు వస్తాయని మాత్రం మనం ఆశిద్దాం. మరి నాగార్జున పరిస్థితి ఏంటి? అసలు చాలా రోజులుగా సినిమా తీయలేదు అండ్ ఇప్పుడు సంక్రాంతి బరిలో కూడా ఉంటారు అని ఎటువంటి వినికిడి వినిపించట్లేదు. అసలు ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు, ఏంటినా? ఇక్కడ ఒక విచిత్రమైనటువంటి కంపారిజన్ నీకు చెప్పాలి. ఇప్పుడు నాగేశ్వరరావు గారికి ఏమైందంటే నీకు ఎప్పుడు కంపెనీయన్షిప్ చాలా ఇంపార్టెంట్.
జీవితంలో కూడా నువ్వు క్లాస్మేటు మంచి కంపెనీ ఉండాలి. ఆ క్లాసులో ఫస్ట్ వచ్చారంటే వాడు ఫస్ట్ నువ్వు ఫస్ట్, వాడు ఫస్ట్ నువ్వు ఫస్ట్. ఉద్యోగం వచ్చిందంటే ఏదో వాడు గ్రేడ్ 1 ఆఫీసర్ అయితే వాడు గ్రేడ్ 1 ఆఫీసరు, నువ్వు గ్రేడ్ 1 ఆఫీసరు. అలా కాంపిటేటివ్గా ఉంటుంది. కానీ ఆ కంపెనీను కాంపిటేటివ్ వ్యక్తి లేకపోతే ఇప్పుడేముంది, అప్పుడు నాగేశ్వరరావు గారికి రామారావు గారు ఉండేవారు. అంటే ఆల్మోస్ట్ సంధ్య మలుపు వరకు నాగేశ్వరరావు సినిమా బ్రహ్మాండంగా 100 రోజులు ఆడితే అక్కడ రామారావు సినిమా 100 రోజులు ఆడడం, అలా పోటీలతో వెళ్ళారన్నమాట. ఇక్కడ నాగార్జునకి అలా లేదు. నాగార్జునకి ఎవరూ పోటీ లేరు, ఆయనకి ఆయనే పోటీ. ఒకవేళ బాలకృష్ణ పోటీ అనుకున్నాం, కానీ బాలకృష్ణ నాగార్జున్ని మించేశాడు. మాస్ అపీలింగ్గా ఉంటూ చిరంజీవి పోటీ అయ్యాడు అన్నమాట బాలకృష్ణ. అది కూడా ఒక కారణం కావచ్చు. ఆయన కాంపిటేటివ్గా ఉన్నటువంటి ఆర్టిస్టులు ఎవరు లేరు కనుక సరే చేద్దాంలే, మంచి స్టోరీ మనకు కుదిరినట్టు చేద్దామన్న ఆలోచనతో ఉన్నాడు. కానీ లేకపోతే ఆల్మోస్ట్ నాగార్జున చేసినంత రొమాంటిక్గా ఎవరు చేస్తారమ్మా? నాగార్జున అభిమానులు అంతా గర్వంగా ఉన్నారంటే కారణం అంత ప్లెజెంట్గా, అంత రొమాంటిక్గా, అంత హ్యాపీగా చేస్తారన్నమాట. ఆ రోజులు తొందరలో వస్తాయని ఆశిస్తాం. థ్యాంక్ యూ సో మచ్ సార్.